హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. మంచు మోహన్ బాబు ఇంట్లో వివాదాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం. ఆస్తులు ఎక్కువైపోయిన కుటుంబాల్లో పంపకాల విషయంలో చాలా ఇళ్లలో ఇలాగే గొడవలు పడతారేమో. ఇంట్లో పిల్లల మీద పెద్దవాళ్ళు అదుపు ఉంటే గొడవలు రోడ్డున పడకుండా నాలుగు గోడల మధ్య సర్దుబాటు చేసుకుంటారు. అలా కుదరని కుటుంబాల్లో వివాదాలు మంచు ఇంట్లో పడినట్టుగా రోడ్డున పడక తప్పదు. మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య ఎప్పటి నుంచో వివాదాలు నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా దానికి కంటిన్యూషన్గానే తండ్రి మోహన్ బాబు, కొడుకు మనోజ్ మధ్య గొడవలు పెరిగిపోయి రోడ్డు మీద పడి చివరకు పోలీస్ స్టేషన్కు ఫిర్యాదులు చేసుకునేదాకా చేరింది. ఇప్పుడు విషయం ఏంటంటే, మోహన్ బాబు ఇంట్లో గొడవలు జరుగుతున్నట్టే భూమా ఇంట్లో కూడా గొడవలున్నాయి. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డికి ముగ్గురు సంతానం. మొదటి సంతానం భూమా అఖిలప్రియ, రెండో సంతానం భూమా మౌనిక, మూడో సంతానం భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి. తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోవడంతో పెద్దమ్మాయి అఖిలదే పెత్తనమైంది. తల్లి చనిపోవడంతో ఎమ్మెల్యే అయిన అఖిల తండ్రి పోవడంతో ఏకంగా మంత్రి అయిపోయింది. అప్పట్లో చిన్నపిల్లలుగా ఉన్న చెల్లెలు, తమ్ముడు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులను పంపకాలు చేయమని చెల్లి, తమ్ముడు అడుగుతుంటే అఖిల కాదని అంటుందని సమాచారం. ఎప్పుడు ఆస్తుల పంపిణీ ప్రస్తావన వచ్చినా ఇప్పుడు కాదు, మళ్ళీ చూద్దామని అఖిలప్రియ వాయిదాలు వేస్తుందని తెలుస్తోంది. ఇదే విషయంలో అక్క చెల్లెల మధ్య కూడా చాలా గొడవలు అయ్యాయని సమాచారం. అయితే ఉమ్మడి ఆస్తులో చాలా వరకు అఖిల తన ఇష్టం వచ్చినట్లు వాడుకుంటుందని చెల్లెలు మౌనికకు తెలిసినట్లుగా సమాచారం. దాంతో ఆస్తుల పంపిణీ విషయమై ఇప్పుడు మౌనిక గట్టిగా ఉందని సమాచారం. ఆస్తుల పంపిణీ విషయంలో అక్కతో ఏదో ఒకటి తేల్చుకోవాలని ఇప్పటికే డిసైడ్ అయిపోయింది. ఆస్తుల పంపిణీ విషయంలో ఇటు చెల్లెలతో తగాదాలు ఉన్నట్లే అటు టీడీపీ సీనియర్ నేత ఏవి సుబ్బారెడ్డితో కూడా అఖిలకు గొడవలు అవుతున్నాయి. తండ్రి సంపాదించిన ఆస్తుల్లో కొన్నింటిని ఏవీ పైన ఉంచాడన్నది అఖిల అనుమానం. ఇదే విషయమై గతంలో ఏవీతో మాజీ మంత్రికి గొడవ అయిన విషయం అందరికీ తెలిసిందే. భూమా సంపాదించిన ఆస్తులతో తనకేమీ సంబంధం లేదని అప్పట్లో ఏవీ చెప్పినా అఖిల నమ్మలేదు. అందుకనే ఏవీతో ఆస్తుల విషయంలో అఖిల గొడవలు పడుతోంది. ఈ నేపథ్యంలోనే చెల్లెలకు ఆస్తుల పంపకాలు చేయడాన్ని అఖిల ఇష్టపడడం లేదు. చెల్లెలకు ఆస్తులు ఇచ్చే ఉద్దేశం అక్కకి ఉందో లేదో అనే అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి. అందుకనే తనకు రావాల్సిన ఆస్తి వాటా కోసం మౌనిక న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. మంచు ఇంట్లో గొడవలు లేకపోతే బహుశా ఈ పాటికే అక్కతో ఆస్తుల విషయంలో తాడో పేడో మౌనిక తేల్చుకునేదేమో. అత్తింట్లో గొడవలు, పుట్టింట్లోనూ గొడవలుంటే మానసికంగా నలిగిపోతామని మౌనిక ఇప్పుడు సమయం పాటిస్తున్నట్లుగా, అత్తింట్లో వ్యవహారాలు సర్దుబాటు అయిన వెంటనే పుట్టింటి ఆస్తుల విషయాన్ని మౌనిక లేవదీయడానికి సిద్ధంగా ఉందని ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. చెల్లెలు ప్రయత్నాలు సరే, మరి అక్క అందుకు ఒప్పుకుంటుందా? ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదు. అందుకనే మనోజ్ వివాదం తర్వాత మౌనిక ఇంటి వివాదం రచ్చకెక్కడం ఖాయమని టాక్ వినిపిస్తుంది. ఇక్కడ కూడా చివరకు ఏమవుతుందో చూద్దాం.